నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. అధికారంలో ఉన్నప్పుడు పాలనా వ్యవహారాల్లో తలమునకలై పార్టీకి సమయం కేటాయించకపోవడంతో నష్టం జరుగుతుందని గుర్తించి సీఎం చంద్రబాబు ఈసారి తన పందాను మార్చుకున్నారు. పింఛన్లు పంపిణీ కోసం నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు క్యాడర్తో సమావేశమవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పాలనా వ్యవహారాల్లో తలమునకలై పార్టీకి సమయం కేటాయించకపోవడంతో నష్టం జరుగుతోందని గుర్తించి సీఎం చంద్రబాబు ఈసారి తన పంతాను మార్చుకున్నారు. పింఛన్ల పంపిణీ కోసం నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కేడర్తో సమావేశమవుతున్నారు. పరిస్థితులని తెలుసుకుంటూ పార్టీ అండగా ఉంటుందన్న భరోసానిస్తూ వారిలో ఉత్సాహం నింపుతున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని బాధితులకు అందజేయడంలో జాప్యం చేస్తున్న మరణించిన పార్టీ కార్యకర్తలకు భీమా సొమ్ము చెక్కుల్ని స్వయంగా అందజేయని ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు కఠినంగా ఉంటున్నారు. అలాంటి 49 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని పార్టీ కార్యాలయం సిబ్బంది ఆదేశించారు. వారిలో మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి ఇటీవల కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పార్టీ కేడర్తో సమావేశమయ్యారు. అక్కడ ఒక సామాజిక వర్గానికి చెందిన 29% ఉంటే వారికి 39 పదవులు ఇవ్వడం, ఎస్సీలు కలిపి ఒక వర్గం వారు 11 ఉంటే 8% పదవులే కేటాయించడం, 23% జనాభా ఉన్న కొన్ని వర్గాలకు పదవులే దక్కకపోవడం లాంటి అంశాలని ఆయన ప్రస్తావించారు. పదవుల పంపకంలో నియోజకవర్గ స్థాయిలోనూ సామాజిక వర్గాల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. చిన్న వర్గాల్ని విస్మరిస్తే వాళ్ళ మనుషులు కనిపించగా బాధ్యత తీసుకోరు అన్నారు. పార్టీ గాలి వీచినప్పుడు అందరూ ఓట్లేస్తారు. అన్ని వర్గాల వారు అన్ని సందర్భాల్లో పార్టీతో ఉండేలా సోషల్ రీఇంజనీరింగ్ జరగాలి అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమావేశమైనప్పుడు స్థానిక ఎమ్మెల్యే పనితీరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, పేద ప్రజల ఆనందమే ఎన్డీఏ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. భారతదేశంలో ఎక్కువగా పింఛన్లు ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమేనని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పెన్షన్లను అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే పంపిణీ చేయడం జరుగుతోందని అన్నారు. పండుగ వాతావరణంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతోందని, లబ్ధిదారులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. తొలుత రామలింగేశ్వర్ నగర్లో రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులకు హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. రిటర్నింగ్ వాల్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. రామలింగేశ్వర్ నగర్ ప్రాంతంలో పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఈరోజు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేశామని ఎంతో ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు తాను ప్రతి నెల ఏదో ఒక నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోందన్నారు. పెన్షన్ తీసుకునే వాళ్ళు ఆడవారే ఎక్కువ మంది ఉన్నారని అన్నారు. భారతదేశంలో ఎక్కువగా పింఛన్లు ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, పేద ప్రజల ఆనందమే ఎన్డీఏ లక్ష్యమని తెలియజేశారు. దిత్వా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, శ్రీలంక మునిగిపోవడం మనం చూశామన్నారు. దిత్వా తుఫాన్ వలన శ్రీలంక అతలాకుతలం అయిందని, ఎక్కువ ప్రాణ నష్టం కూడా జరిగిందని తెలియజేశారు. దిత్వా తుఫాన్ వలన కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎలాంటి తుఫాను వచ్చినా ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని అన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థ ఆర్టీజీఎస్ ద్వారా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. విపత్తుల సమయాల్లో ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈరోజు ఇప్పుడు భారతదేశం మొత్తం మీద చూసుకుంటే పెన్షన్లు కూడా అతి ఎక్కువగా పెన్షన్లు ఇచ్చేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. ప్రత్యేకంగా ఈరోజు మనం పెన్షన్ సంగతి చూసుకుంటే ఒక్క డిసెంబర్ నెలలోనే 63,25,999 మందికి ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాని పెన్షన్ రూపంలో సుమారు ఈ ఒక్కరోజు 2,739 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఈరోజు పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులోని మనకంటే 13% మన రాష్ట్ర జనాభాలో 13% ఈరోజు పెన్షన్ రూపంలో మనం అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే, అందులో 53% ఓన్లీ మహిళలే ఇంచుమించుగా మనకి ఎక్కువ మంది పెన్షన్లు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ పెన్షన్ విధానంలో కూడా చాలా క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ 6లో భాగంగా చెప్పినప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా అన్నప్పుడు చాలామంది ఎలా చేస్తారు ఏంటి అని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని కూడా చేసి చూపిస్తానన్నట్టుగా ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇచ్చే కాకుండా ఒక నెల ముందుగానే దాన్ని అనౌన్స్ చేసి మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 2 నెలలది కలిపిచ్చిన సందర్భం కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. ఎందుకంటే ఈరోజు ఒక అభివృద్ధికి ఎంత పెద్ద పీట వేస్తున్నామో సంక్షేమానికి కూడా అంతే పెద్ద పీట వేస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకెళ్లే కార్యక్రమంలోని ఒక పక్కన పనిచేస్తూనే సంక్షేమానికి కూడా అంతే పెద్ద పీట వేస్తూ ప్రతి ఒక్కరు పేదల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రతి పనికి కూడా ఎన్డీఏ కూటమి సభ్యులుగా మేమందరం కూడా వెనకాతలుండి ముందు ఆయనకు సపోర్టివ్గా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, హోమ్ మినిస్టర్ గారు వాళ్ళు ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి ఇచ్చేసి, విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఇచ్చేసి కొన్ని పెన్షన్లు ఇచ్చి
వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అందువల్ల ఇది ఒక మాకు మోటివేషన్. దాంతోపాటు కృష్ణానదికి రిటైనింగ్ వాల్ నిర్మించిన నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, దానితో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక 400 మీటర్లు వాళ్ళ అవసరాల కోసం గోడ నిర్మించడం జరిగింది. ఆ గోడ కూడా 7, 8, 9 లక్షల వరకు కూడా ఆ గోడ స్టాండ్ అవుతుంది, నీళ్లు లోనికి రాకుండా. పోయిన సంవత్సరం 12 లక్షల క్యూసిక్స్ వచ్చినప్పుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి కూడా మర్నాడు పగలు 2 పర్యాలు వచ్చి పరిశీలించడం జరిగింది. ఆ రోజున అది పొర్లి, ఈ ఉన్న గోడ పొర్లి నీళ్లు వచ్చి చాలా కుటుంబాలకు ఇబ్బంది జరిగి ప్రభుత్వానికి కూడా చాలా నష్టం వచ్చింది. అందువల్ల దాన్ని కూడా పూర్తి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ వారు 1,60,00,000 రూపాయలు వెచ్చించి దాన్ని కూడా నిర్మాణం చేస్తే, వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి మాత్రం గుండు సున్నా అని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పిఎం లంక వద్ద 12.50 కోట్ల రూపాయలతో నల్లి క్రీక్ తవ్వకం పనులకు ఎమ్మెల్యే నాయకుడితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఉప్పుటేరులోకి వెళ్లి నల్లి క్రీక్ పాయను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. డ్రైనేజీలు, కాల్వల పూడికతీత పనులు చేపట్టకపోవడం వల్ల రైతులు సాగుకు దూరమయ్యారని చెప్పారు. కూటమి అధికారంలోకి రాగానే వీటన్నిటినీ గాడిలో పెడుతుందన్నారు. ఇటు శ్రీశైలం డ్యాం వద్ద ధ్వంసమైన ప్లంజ్ పూల్, సైడ్ వాల్ నిర్మాణానికి 200 కోట్ల రూపాయలు, ధవళేశ్వరం బ్యారేజ్ ఆధునీకరణ పనులకు 150 కోట్ల రూపాయలు, తుంగభద్ర గేటు మరమ్మతులకు 54 కోట్ల రూపాయలు కేటాయించామని తెలియజేశారు. రానున్న రోజుల్లో పెండింగ్ పనులకు దశల వారీగా నిధులు కేటాయించి పూర్తి చేస్తామని తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతోందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయరని, వైసీపీ చేసిన తప్పుడు ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ ప్రతి నెల 1వ తేదీన ఉదయం 6 గంటలకే పింఛన్లు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం చుట్టుగుంట ముత్యాలమ్మ గుడి సెంటర్ అంబేద్కర్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. కూటమి నాయకులు అధికారులతో కలిసి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు అర్హులైన వారికి ఎమ్మెల్యే బోండా ఉమా చేతుల మీదుగా అందజేశారు. ప్రతి నెల రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికి సీఎం స్వయంగా వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఘనత దేశంలో ఎక్కడ చూడలేదన్నారు. ప్రతి ఏటా 36,000 కోట్ల రూపాయలు పింఛన్లు పంపిణీ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్నారు. గత 18 నెలల కాలంలో 56,000 కోట్ల రూపాయల పింఛన్లు అందజేశారు. 200 ఉన్న పింఛన్లు 4,000 రూపాయలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట కోసం పేదలకు అండగా ఉండటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. అధికారం అనేది ఒక బాధ్యతగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పింఛన్లు ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఇస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలో రాగానే 4,000 పింఛన్ పెంచుతా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెల నుంచే పింఛన్లు పెంచి 4,000 రూపాయలు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇంటి దగ్గరికి ఎవరు అక్కడ రమ్మంటారు, ఇక్కడ రమ్మంటారని కారు కూతలు కూశారు. ఇవాళ ఉదయం 6 గంటలకే తలుపు తట్టి ఇంటి దగ్గరికే వృద్ధులకి, వితంతులకి 4,000, వికలాంగులకి 6,000, అలాగే బెడ్ రీడిన వాళ్ళకి 10,000, తలసీమయ్య వాళ్ళకి 15,000 రూపాయలు పింఛను ఇంటి దగ్గరికే తీసుకెళ్ళి ఇవ్వటం వల్ల ఇవాళ పేదల్లో, వృద్ధుల్లో, వితంతుల్లో, వికలాంగుల్లో ఒక ధైర్యం, ఒక నమ్మకం వచ్చింది, ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ రోజున 1వ తారీఖు నాడే ముఖ్యమంత్రి స్వయంగా ఒక నియోజకవర్గంకి వెళ్ళి ఆ నియోజకవర్గంలో ప్రజల్ని కలిసి అక్కడ పింఛన్లు ఇవ్వటం అనేది ఎక్కడా లేదు. చరిత్రలో దేశంలోనే ఎక్కడా లేనటువంటి పింఛన్లు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నాం. సంవత్సరానికి 36,000 కోట్లు. ఈ 18 నెలల్లో 50,000 కోట్లు ఇప్పటికీ పింఛన్ల రూపంలో ప్రజలకి అందించినటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. 200 రూపాయలు ఉన్న పింఛన్ని ఇవాళ 4,000 రూపాయలు తీసుకొచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వం.
దిత్వా తుఫాను నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా తీవ్ర వాయుగుండం కదులుతుందని ఐఎండీ పేర్కొంది. సాయంత్రంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందన్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం ఆలయానికి విచ్చేసిన జగదీశ్వర్ రెడ్డికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం ముగిసిన అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి ఆలయ ధర్మకర్త బడేటి ధర్మారావు, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ రామ్ ప్రసాద్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేపాల్లో జరిగిన ప్రపంచ కప్ టీ20 మహిళా క్రికెట్ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కరుణకుమారికి ఈరోజు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. టోర్నమెంట్లో 42 పరుగుల విలువైన ఇన్నింగ్స్తో భారత్ను కరుణకుమారి గెలిపించిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం చేరుకున్న ఆమెకు విమానాశ్రయం వద్ద కరుణకుమారి తల్లిదండ్రులతో పాటు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఎండీ ఎస్ భరణి, జి కోటేశ్వరరావు స్వాగతం పలికారు. సెయింట్ జాన్స్ మరియు స్రవంతి స్కూల్ విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు కరుణకుమారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించారు. నమస్కారం. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మా నాన్న కూడా పంపించడానికి ఒప్పుకోలేదు. దీపు అక్క ఫోన్ చేసి డైలీగా పంపించండి, మీ కూతురు లైఫ్ బాగుంటుంది అనేవాళ్ళు. అలాగే నేను కూడా మా డాడీకి ధైర్యం చెప్పాను. నేనేమేవాను గెలిచేసి కప్పు తీసుకొని వస్తాను, మీకు మంచి పేరు తెస్తాను అన్నాను. చాలా చాలా గ్రాండ్గా వచ్చింది. ఇంతవరకు ఎవరికి రాలేదు. సో హ్యాపీ. మన ఫస్ట్ టైం ఉమెన్స్ వరల్డ్ కప్ జరగడం, దాంట్లో ఇండియా గెలవడము, అందులో మన ఆంధ్ర మాత కరుణకుమారి పాడేకి సంబంధించిన మాత 10వ తరగతి చదువుతున్న మాత అద్భుతంగా ఫైనల్ ఆడింది. 42 రన్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఉన్న రిసెప్షన్ చూస్తే నార్మల్ ప్లేయర్స్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఆ విధంగా రిసీవ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్తో రవినాయుడు స్వామి అండ్ మన విసిఎండి మాత అండ్ మా డిజేబుల్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఇంత గ్రాండ్గా వెల్కమ్ చేయడం అనేది అది ఈజ్ ట్రూ జెస్చర్ అన్నమాట. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, అయ్యప్పనే శరణమయ్యప్ప అంటూ ఆ శబరిమల అయ్యప్ప స్వామిని వేడుకుంటారు అయ్యప్ప స్వామి భక్తులు. అయ్యప్ప స్వామి దీక్ష 41 రోజుల పాటు ఎంతో నిష్ఠతో, నియమాలతో ఆ స్వామికి సేవ చేస్తారు. ఆశ్వీజ మాసం చివరిలో కార్తీక మాసం నుంచి మొదలుపెట్టి మార్గశిర మాసం, అలానే పుష్యమాసం వరకు శబరిమల అయ్యప్ప స్వామి మాలధారణ చేసే భక్తులు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మా ఆర్ట్స్ వారిచే వేలాది మంది అయ్యప్ప భక్తులతో బ్రహ్మశ్రీ రాముగురుస్వామి నేతృత్వంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ మరియు భజన కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మా ఆర్ట్స్ అధినేత చంటి మిత్ర బృందం సభ్యులు మా ఆర్ట్స్ అంటే బాబీ, చెన్నుపాటి శ్రీనివాసరావు, అడపాల సత్యనారాయణ, శ్రీ గణపతి, శ్రీ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి భజన కార్యక్రమానికి అయ్యప్పలు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీక్షాపరులు, శివస్వాములు, భవానీలు, భక్తులు 50 మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెనాలి భాస్కర్ స్వామి నిర్వహించిన శ్రీ అయ్యప్ప భజన కార్యక్రమం అయ్యప్పలను ఎంతగానో ఆకట్టుకుంది. గాంధీనగర్ మా ఆర్ట్స్ కార్యాలయం వద్ద అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు. బ్రహ్మశ్రీ రామగురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి 18 మెట్లను అయ్యప్ప విగ్రహములు పూలమాలలతో అలంకరించి గణపతి, కుమారస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి గణపతి పూజతో ప్రారంభించి సుదర్శన హోమం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కలశం, అమ్మవారి పూజలు నిర్వహించారు.
అనంతరం అయ్యప్ప స్వామికి 18 రకాల అభిషేకాలు, ఆభరణాలు, పడిపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప నామస్మరణతో గాంధీనగర్ ప్రాంతమంతా మార్మోగింది. కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఎంతో మహిమ కలిగిన అయ్యప్ప దీక్షపరులు 41 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలో పూజా కార్యక్రమంలో చేసి అయ్యప్ప స్వామి సన్నిధికి వెళ్లి మాలా విరమణ చేయడం జరుగుతోందని చెప్పారు. మా ఆర్ట్స్ ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. లక్షల మంది భక్తులు కేరళ వెళ్ళి శబరిమలలో అయ్యప్ప స్వామివారిని దర్శనం చేసుకొని 41 రోజులు మండల దీక్ష ధరించి అత్యంత నిష్ఠా ఉపవాసాలతో స్వామివారిని మాల ధరించి ప్రార్థించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పడి పూజలు, అయ్యప్ప స్వామి భజనలు జరుగుతూ ఉన్న ఈ సందర్భంలో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని సెంటర్లో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇవాళ గాంధీనగర్లో మా ఆర్ట్స్ అధినేతలు మరి బాబీ కానీ, చంటి కానీ ఆధ్వర్యంలో ఇక్కడ రాజీవ్రాజ్ సెంటర్ దగ్గర పెద్ద ఎత్తున స్వామివారి పడి పూజ, వేల మంది అయ్యప్ప స్వామి మాల ధరించినటువంటి భక్తులతో ఈ కార్యక్రమం జరుగుతాం. మరి మేము పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఏది ఏమైనా అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో రాబోయే కొత్త సంవత్సరం మనందరికీ బాగుండాలి. అందరికీ ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. అందరి వ్యాపారాలు, అందరి పరిస్థితులు బాగుండాలని కోరుకుంటూ ఓం స్వామియే శరణం. మా ఆర్ట్స్ చంటి గారికి, అలాగే ఆయన ఫ్రెండ్ సర్కిల్కి, అందరి మీద ఈరోజు వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తున్న వాళ్ళందరికీ అయ్యప్ప ఆశీర్వాదం ఎల్లవెల్లా ఉండాలి. అయ్యప్ప కొండకి వెళ్తున్న ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో అయ్యప్ప దర్శనం చేసుకొని మళ్ళీ శుభప్రదంగా వాళ్ళ ఇళ్ళకి చేరే విధంగా అయ్యప్పల ఆశీస్సులు ఉండాలని ఆ అయ్యప్పని వేడుకుంటున్నాను. విజయవాడలో కని విని ఎరుగని రీతిలో అయ్యప్ప స్వామివారి పడిపూజా కార్యక్రమం మన రాజీవ్రాజ్ దగ్గర మా ఆర్ట్స్ వారి సౌజన్యంతో ఎంతో అంగరంగ వైభవంగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా అయ్యప్ప స్వామివారి పడిపూజా కార్యక్రమం జరుగుతుంది. స్వామి చంటి గారు, చిన్నపాటి శ్రీనివాస్ గారు, వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి చక్కగా ఎంతో ఈ పడిపూజ అందరికీ తెలియాలి, ఎంతో అంగరంగ వైభవంగా జరగాలని ఎంతో పొద్దు నుంచి ఎంతో వాళ్ళ ఉపవాసం ఉంటూ ఎంతో సంకల్ప దీక్షతో ఈ పూజ పెట్టారండి. విజయవాడలో మా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో రాము గురుస్వామి గారి పడిపూజా మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించుకోవాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎక్కడా జరగని విధంగా గురుస్వామి గారు చెప్పినట్టు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎక్కడా జరగనంత ఘనంగా ఈరోజు ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. మా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది. మా ఫ్రెండ్స్ సంస్థ ద్వారా అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ముందుగా వినాయక చవితి రోజున వినాయక చవితి ఉత్సవాలు జరిపించాం. తర్వాత దసరా ఉత్సవాలు జరిపించాం. తర్వాత అయ్యప్ప స్వామి పడిపూజా మహోత్సవం ఈరోజు జరిపిస్తున్నాం. ఇలాగే అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముందుకి వెళ్తాము. వన్ టౌన్ కల్రా హాస్పిటల్ వద్ద కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద భవానీలు కలస జ్యోతి ఊరేగింపు కనుల పండుగ జరిగింది. అమ్మవారి చల్లని ఆశీస్సులు ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నగరంలోని వన్ టౌన్ కలరా హాస్పిటల్ వద్ద కనకదుర్గమ్మ దేవస్థానం వద్ద భవానీల కలస జ్యోతి ఊరేగింపు కనుల పండుగ జరిగింది. నూకరాజు మిత్ర బృందం ఆధ్వర్యంలో భవానీ దీక్షదారులు కలిసి ప్రతి ఏటా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య కలస జ్యోతి ఊరేగింపుగా ఇంద్రకీలాద్రి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ కన్వీనర్ బాడిత శంకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాడిత శంకర్ మాట్లాడుతూ ప్రతి ఏటా నూకరాజు మిత్ర బృందం ఆధ్వర్యంలో కలస జ్యోతి భారీ ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. అమ్మవారి చల్లని ఆశీస్సులు ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. కనకదుర్గమ్మ దేవస్థానం కలరా హాస్పిటల్ సెంటర్లో వన్ టౌన్ ప్రాంతంలో నూకరాజు గారు వాళ్ళ మిత్ర బృందంచే భవానీ దీక్ష మాలలు ధరించి గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ ఏరియాలో జ్యోతి ఊరేగింపులు అట్లాగే
భవానీ గంగాభిషేకాలు, అట్లాగే అన్నదానాలు, ఇరుముళ్ళు కార్యక్రమాలు, ఇటువంటి అన్నీ కూడా ఈ ప్రాంతం నుంచి ఎంతో వైభవంగా ఈ ప్రాంతం నుంచి బయలుదేరుతూ ఉంటాయి. మరి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు భక్తితో అమ్మవారి మీద ఎంతో ఆశతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, ఎవరికి నష్టం కలగకూడదని, ఏ కుటుంబానికి కూడా హాని జరగకూడదని వీరందరూ కూడా మాల ధరించి జ్యోతి ప్రజ్వలన చేసి ఆ జ్యోతులు ఊరేగింపుగా అమ్మవారికి చూపించి అక్కడ గంగాభిషేకం, ఇక్కడేమో అన్నదానం, ఇటువంటి సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ప్రాంతం నుంచి బ్రహ్మాండంగా నూకరాజు గారి బృందం, అట్లాగే భోగేశ్వరరావు గారు, పోతిన వెంకట్రావు గారు, వీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడి నుంచి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ అమ్మవారికి చూపించి కృష్ణానదిలో గంగాభిషేకం చేయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఉండాలనే భావంతో వీళ్ళు భక్తి శ్రద్ధలతో బ్రహ్మాండంగా చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.